తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ ఫెడరేషన్ టీఎస్యూటీఎఫ్ వికారాబాద్ జిల్లా 5వ మహాసభలు పరిగి పట్టణంలోని కేఏఆర్ గార్డెన్లో డిసెంబర్ 14న నిర్వహించబోయే జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని టీఎస్యూటీఎఫ్ జిల్లా మహాసభల ఆహ్వాన సంఘం ఆధ్వర్యంలో సాయి డిగ్రీ కాలేజ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎస్యూటీఎఫ్ జిల్లా మహాసభల ఆహ్వాన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎం వెంకటయ్య, టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెంకటరత్నం, రాములు, కన్వీనర్ కె వెంకటయ్యలు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో వస్తున్న సవాళ్లు, పరిష్కార మార్గాలు అనే అంశంపై జిల్లా మహాసభల సందర్భంగా వైజ్ఞానిక సదస్సు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కావున జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు, ప్రజా సంఘాలు, మేధావులు తదితరులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఎస్యూటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షురాలు జమున, కర్ణాకర్, సిఐటియు జిల్లా కార్యదర్శి రామకృష్ణ, ఉపాధ్యక్షులు చంద్రయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు రఘురాం, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. ఉద్దేశించి మన ఉపాధ్యక్షులు వెంకటేశ్వర ఆహ్వాన సంఘం ఉపాధ్యక్షులు వెంకటేశ్వర మాట్లాడారు. టీఎస్యూటీఎఫ్ వికారాబాద్ జిల్లా 5వ మహాసభలు ఈ నెల 14న పరిగి పట్టణంలోని కేఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ మహాసభలకు సంబంధించి ఉపాధ్యాయులు మొత్తం కూడా టీఎస్యూటీఎఫ్ సంబంధించి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, మండల వ్యాప్తంగా అన్ని స్థాయిలలో వాళ్ళ కమిటీలను రీఆర్గనైజ్ చేసి వాళ్ళ యొక్క ఉద్యమాలు కానీ, వాళ్ళ భవిష్యత్ ప్రణాళిక కానీ వాళ్ళన్నీ కూడా ఈ యొక్క ఉపాధ్యాయుల సమస్యలపైన ఏ రకంగా పోరాటం చేయాలి, ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఉపాధ్యాయులకు సంబంధించిన మంచి చెడులు అన్నీ కూడా చర్చించుకొని వాళ్ళ ఒక ప్రణాళిక రూపొందించుకొని భవిష్యత్తు 2 సంవత్సరాలు ఈ యొక్క ఉపాధ్యాయ సమస్యలపైన పోరాటం గురించి ఈ మహాసభలో వాళ్ళు చర్చించుకుంటారు. అదే రకంగా ఈ మహాసభలలో మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా అనేక మంది ప్రతినిధులు వస్తారు. వాళ్ళంతా కూడా చర్చించుకొని ఆ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి మహాసభలు ఏర్పాటు చేసుకుంటారు. కాబట్టి ఈ నెల ఏదైతే 14 తారీఖు నాడు నిర్వహించబోయే జిల్లా యూటీఎఫ్ మహాసభలకు సంబంధించి రోజు విద్యా వైజ్ఞానిక సదస్సు ఉదయం పూట ఇక్కడ కేఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నారు. కాబట్టి ఆ యొక్క వైజ్ఞానిక సదస్సు సంబంధించి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ, ప్రజా సంఘాలు కానీ, మేధావులు కానీ అందరూ కూడా పాల్గొని విజయవంతం కావాలి. ఆ వైజ్ఞానిక సదస్సులో కూడా విద్యారంగ సమస్యలపైన, అట్లనే విద్యారంగంలో రావాల్సినటువంటి సంస్కరణలు కానీ, మార్పులు కానీ, ప్రాథమిక విద్యను ఏ రకంగా అభివృద్ధి చేయాలి అనేకమైనటువంటి అంశాలకు సంబంధించి ఈ యొక్క విద్యా వైజ్ఞానిక సదస్సులో చర్చిస్తారు. కాబట్టి ఈ యొక్క సదస్సులో కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనాలనేది కూడా మేము ఈ యొక్క ఆహ్వాన సంఘంగా ఈ జిల్లా మహాసభల సందర్భంగా ఏదైతే ఏర్పాటు చేసిందో ఆహ్వాన సంఘంగా కూడా మేమందరం కూడా ఇక్కడ వికారాబాద్ జిల్లా మేధావులకు కానీ, అభ్యుదయవాదులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆహ్వాన సంఘం మహాసభలు ఈరోజు వికారాబాద్ జిల్లా మహాసభలు పరిగి పట్టణంలోని 14 తారీఖు రోజు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ మహాసభను జయప్రదం చేయడం కోసం ప్రజా సంఘాలు, ఇతర సంఘాలన్నీ కలిసి గిట్టంగా ఈరోజు ఆహ్వానించడం జరుగుతూ ఉంది. ఆహ్వాన కమిటీ వేసుకోవడం జరిగింది. ఈ ఆహ్వాన కమిటీకి సంబంధించి విద్యావేత్తలు, ప్రముఖులు అందరి గిట్టంగా ఈ ఆహ్వాన కమిటీలో ఉండడం జరిగింది. ప్రధానంగా విద్యారంగంలో వస్తున్నటువంటి మార్పులకు సంబంధించి, తీసుకునేటటువంటి నిర్ణయాలకు సంబంధించి విద్యారంగంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తే దేశ అభివృద్ధి ఈరోజు దానికి సంబంధించి చర్చించడం గిట్టంగా జరుగుతూ ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు సెకండరీ విద్య కానీ, ప్రాథమిక విద్య కానీ, ప్రైమరీ విద్యకు సంబంధించి గిట్టంగా ఆ విద్యారంగంలో వస్తున్నటువంటి మార్పులు, దాని విధానానికి సంబంధించి గిట్టంగా ఈ మహాసభలో చర్చించడం జరుగుతుంది. ఈ విద్యా వైజ్ఞానిక సదస్సులో గిట్టంగా మాట్లాడడం జరుగుతుంది. విద్యా వైజ్ఞానిక సదస్సుకు సంబంధించి మేధావులు, అట్నే విద్యార్థులు, ఉపాధ్యాయులు గిట్టంగా పెద్ద సంఖ్యలో పాల్గొనడం చెప్పేసి ఈ ఆహ్వాన సంఘంగా మాట్లాడడం జరుగుతూ ఉన్నది. వికారాబాదు జిల్లా కమిటీ 5వ మహాసభలు పరిగి పట్టణంలోని కేఆర్ గార్డెన్లో శనివారం 14వ తారీఖు డిసెంబర్ 2024 రోజు మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థ రోజురోజుకు క్షీణిస్తున్న సందర్భంలో వాటిని పునరుత్తేజనంలోకి తీసుకురావడానికి మరి ఈ సమావేశంలో జిల్లా మహాసభల్లో భాగంగా ఉదయం పూట ప్రభుత్వ విద్యారంగం పరిరక్షణ అనే అంశంపైన మన రాష్ట్ర విద్యా కమిషన్ మెంబర్ ఆర్ వెంకటరెడ్డి గారు ముఖ్య అతిథులుగా వస్తున్నారు. అదే 2వ సెషన్ లోపల మరి ప్రముఖ విశ్లేషకులు
మా తిరుపతి గారు మరి ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు వాటిపైన విస్తృతమైన సమాచారాన్ని ఉపాధ్యాయులకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సదస్సును ఏర్పాటు చేసినాం. కాబట్టి ఈ జిల్లా లోపల ఉన్న ఉపాధ్యాయులతో పాటు మేధావులు, ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, అదేవిధంగా విద్యాభిమానులు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చెప్పి టీఎస్యూటీఎఫ్గా మనం ఈరోజు పిలుపునిస్తున్నాం. కాబట్టి ఈ ప్రాంతంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ వికారాబాద్ జిల్లా మహాసభలు పరిగిలో కేఆర్ ఫంక్షన్ హాల్లో 14/12/2024 రోజు నిర్వహించబడుతున్నాయి. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యావ్యాప్తికి కృషి చేస్తున్నటువంటి అందరూ మేధావులు, అదేవిధంగా ఉపాధ్యాయులు మరియు అభిమానులు అందరూ కూడా పెద్ద మొత్తంలో కలిసి రావాలని ఈ సంఘ తరపున పిలుపునిస్తున్నాం. ఎందుకంటే ఒకసారి మహాసభలు జరిగితే దాని ఎఫెక్టు ఇంకా ముందుకు విద్యారంగం పరిరక్షణ పైన ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది అనేటువంటిది దాన్ని సక్సెస్ చేయాలనే కాన్సెప్టు. కాబట్టి అందరూ కూడా ఎక్కువ మొత్తంలో గ్యాదర్ అయ్యి మహాసభలను విజయవంతం చేయాలి. విజయవంతం చేస్తే విద్యారంగ పరిరక్షణకు గతం ప్రభుత్వం కానీ ఈ మధ్యలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ విద్యారంగం పైన ఎంత కృషి చేస్తుంది, ఎంత పెట్టుబడి పెడుతుంది, ఎంత డెవలప్ అవుతుంది, విద్యారంగం ప్రభుత్వ పాఠశాలను ఏ విధంగా పునరక్షించుకోవాలి, విద్యావ్యాప్తిని ప్రజల లోపలికి ఎక్కువ తీసుకుపోవాలనే కాన్సెప్టు ఈ విద్యా సదస్సు అందు గురించి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి అధ్యాపనం సామాజిక స్పృహ అనే లక్ష్యంతో ఏర్పడినటువంటి టీఎస్యూటీఎఫ్ 5వ జిల్లా మహాసభలు మన పరిగి ప్రాంతంలో జరగడం అనేటువంటిది గొప్ప విషయం. అయితే ఈ సందర్భంగా ఉపాధ్యాయులందరికీ కూడా నేను చేసేటువంటి విన్నపం ఏంటంటే ప్రతి ఒక్క ఉపాధ్యాయుని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మహిళా ఉపాధ్యాయులంతా కూడా కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అదేవిధంగా సమస్యలు తర్వాత విద్యారంగ సమస్యలు వాటికి సంబంధించినటువంటి చర్చా గోష్ఠి జరుగుతుంది. కాబట్టి మహిళలంతా కూడా తమ యొక్క శక్తి ఏ విధంగా ఉపయోగపడుతుంది, బయటికి వచ్చి సమాజ నిర్మాణంలో వాళ్ళ యొక్క పాత్ర ఏంటి అనేటువంటి విషయాల్లో చాలా కొంచెం వెనకంజలో ఉన్నారు. కాబట్టి మహిళా ఉపాధ్యాయులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.